ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు కానీ ఇక జప్పని తీసుకొచ్చిండు. పోనీతి 200 పోతే ఓనీగా మంచిగా సీటు కూడా దొరికింది. ఇక జరంతా హాయిగా పడుకుంటా. ఇక మొత్తం ఆగమాగంలో వచ్చిన అంతా ఎట్లా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ నాకు బస్సు పడేదంతా కక్కత్తదంతా ఇక జరంతా పడుకుంటా. ఇక ఊరు రావడానికి ఒక 2 గంటలు పడతాయి. జరంతా పడుకుంటా. అవు మళ్ళీ నిద్రలో నా ఊరు పోతే ఊరు దాటిపోతే నేను ఏం చేయాలి? ఈ అక్కకి చెప్పి పెడదామా? అబ్బో ఈ అక్క అటే తిరుగుంది. ఇటు జర్రా కూడా చూస్తారే. ఏమో మళ్ళీ ఏమంటుందో ఏందో. మంచి బట్టలు వేసుకుని జీన్స్ పాయింట్ మాట్లాడదు. పోనీ అడిగి చూద్దాం. ఓ అక్క అక్క సిస్టర్ ఇజ్జత్ వాయే ఫస్ట్ అనుకున్నా, అంత గెటప్ చూసి అనుకున్నా మాట్లాడదని. వేసిగా మాట్లాడి ఇజ్జత్ తిప్పించుకునేసి పోనీతి. ఇక ఇంటికి పోయిన తర్వాతనే పడుకుంటా. ఏం పడుకుంటాం, పడుకుంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. అంత ఊరు పోయిందంటే ఇంకా పెద్ద పరేషాన్ అవుతుంది. ఇంద్రా చెప్పరా. నువ్వు మల్లేష్ అన్నయ్య వల్ల అక్కనా? అవురా, నీకెళ్ళి తెలుసు? నేను కూడా అక్కడే చదువుకుంటా. నేను కూడా అదే క్లాసు. అరే అవునారా? వెరీ గుడ్ వెరీ గుడ్. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి పోతాన్నా. అగో అప్పుడే సెలవులు అయిపోయినారా? లేదు, కానీ మా మమ్మీ ఇంట్లో ఉంది, నేనేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అంత నాకు ఉండబుద్ధి అవుతలే, మమ్మీ దగ్గరికి పోతాన్నా. అచ్చచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్. మమ్మీ ఏడా మళ్ళా? మమ్మీ ఎక్కడుంది? మమ్మీ రాలే, నాన్న వచ్చిండు. అయ్యో పక్కన కూర్చొని ఉన్నాడుగా ఈయనే. అచ్చా పడుకొని ఉన్నాడు కదా. సరే కూర్చోరా. నువ్వు కూడా మంచిగా కూర్చో. ఇట్లా చివరికి ఎందుకు కూర్చున్నావు? రోడ్డు చూస్తా అన్న అంత మంచి అనిపిస్తుంది. రోడ్డు చూస్తా అంటే ఇక్కడ నుంచి రోడ్డు చూస్తా అన్న. అచ్చా చూడు. అమ్మయ్య చేరుకున్నాం రా బాబు. అప్పటి నుంచి ఎట్లా అనిపిస్తా ఉండే, అంత ప్రాణం కింద మీదగా అవుతా ఉండే. అంత బస్సులో ఎట్లా అనిపిస్తుంది అంత నేను ఏం కర్మకియ్య, బస్కే పోవాలి కదా. ఎంత ఎట్లా అనిపించినా ఓడే. అగో బాపత్తా అన్నాడు కదా, ఇంకా రాలే. అంత చీకటి పడిపోయింది. మొత్తం బస్ స్టాండ్లో ఎవ్వరు లేరు. జర ముందుకు పోయి చూస్తా, ముందున్నాడేమో. ఇగో ఎవరు ఖతర్నాక్ పిల్ల వచ్చింది కదా ఊర్లో. చలో మన స్టైల్లో హాయ్ బాయ్ చెప్పేద్దాం. అగో బాపు ఇంకా రాలే కదా. అత్త అన్నాడు మళ్ళా. మొత్తం బస్ స్టాండ్ ఎత్తికినా ఏడా కనిపిస్తలే. సైడ్కి ఆగి ఫోన్ చేస్తా. హలో బాపు ఏడున్నావు? నేను వచ్చున్నా, నువ్వు ఏడున్నావు? ఓ బిడ్డ వచ్చేసిన అత్త నాకు రావు వచ్చేసిన ఆల్రెడీ. అప్పుడు కాల్ చెప్తే నువ్వేమో వచ్చినా అని చెప్పినావు, బస్ స్టాండ్కి వచ్చినా అని చెప్పినావు. ఇప్పుడేమో అత్తున్నా అంటాను. అరే బిడ్డ అయ్యో ఇక్కడే ఉన్న బస్ స్టాండ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న అత్తనా నా బేబీ మానస్ వచ్చిందా? అబ్బా ఇన్ని రోజులకి మానసం చూసి ఎంత మంచి అనిపిస్తుంది. పోయి జర గెలుకుదాం. నన్ను వదిలేసింది కదా, ఇక దీని సంగతి చెప్తా. టార్చర్ పెడతా ఈమెని, బ్లాక్ మెయిల్ చెప్తా. ఆగు ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తా. నా ఇద్దరు అంతా తీసేసి నాతో ప్రేమించి వాడితో పెళ్లి చేసుకుంటావా? అత్త నాగు బిడ్డా. అగో ఈ ముసలోడు ఎన్ని నుంచి వచ్చిండు. షిట్, దీని సంగతి తర్వాత చూసుకుంటా. ఇప్పుడైతే ఇటు నుంచి జంపు. బిడ్డా ఎట్లున్నావు బిడ్డా? మంచినే ఉన్నా బాపు, నువ్వు ఎట్లున్నావు బాపు? అవు నేను కూడా మంచిగానే ఉన్నాను రా. ఇంకా రాలేదా అని? ఏడనే ఇంకా రాలే. అగో ఎప్పుడొస్తుంది మానసా? ఇంత లేట్ అయింది, ఒక్కతే అడుతుంది అన్నావు మళ్ళా. వచ్చింది దగ్గరికి వచ్చినా అని బస్సులో ఉన్నప్పుడు కాల్ చేసింది. ఇక పోయిండు ఈయనే. మన మల్లిగడి వాళ్ళ బాపు పోయిండు, తీసుకురావడానికి పోయిండు. మళ్ళా అత్తారనుకుంటా. అదే కదా లాస్ట్ బస్సు. ఇప్పుడే రావాలి మళ్ళా. వచ్చిండ్రు అత్తరు. అవు మన అల్లుడు ఎందుకు రావట్లే? ఏడనే పిలిచిన అల్లుడిని రమ్మన్నా కానీ రాలే. ఇక డ్యూటీ ఉందంట. ఇక నేను రాలేను అని చెప్పిండు. మళ్ళీ కాల్ చేసిండు. ఇప్పుడే చేరుకుందా మానసాన్ని కాల్ చేసిండు. చేరుకోలే ఇక అల్లుడు అని చెప్పేసరికి ఎందుకు రాలే అల్లుడు, అత్త అయిపో కదా అల్లుడు అంటే ఇక అత్తమ్మ మొత్తం డ్యూటీలో బిజీ ఉన్నా అని చెప్పేసిండు. ఎప్పో నీతి కూతురునైనా బిడ్డ నేను పంపిస్తాను కదా. మంచోడే. అవునే మంచోడే. ఇట్లా పంపించడంటే తక్కువ మంది పంపిస్తారు. నేను పోతే పోవాలి, నేను పోకపోతే పోవద్దు, మళ్ళీ ఎవరితో ఇట్లా ఒక్కదాన్ని పోవద్దు, అట్లా ఇట్లా అనుకుంటా ఉంటారే చాలామంది. అవునే కరెక్టే. ఏముంటుందా మళ్ళా? నెల ఉంటుందా? నెలగిల ఏముండదు. ఒక 10 రోజుల వరకు ఉంటా అన్నది. ఎందుకే జరన్ని రోజులు ఉంటే ఏమవుతుంది? ఊరికే అత్తే 2 రోజుల కోసం ఉంటుంది, పోతుంది. మంచిగా కలిసినట్టుండదు, మాట్లాడినట్టుండదు. మా ఇంటికి అయితే రావుడే బంద్ చేసింది. ఇక అట్లానే ఉంటుంది కానీ
ఇక పెళ్ళైందంటే ఇక అమ్మగారి ఇల్లు రావడమే కష్టంగా వస్తారు ఇక ఆడి పోవాడంటే ఎట్లా చెప్పు. అమ్మా అగో వచ్చినట్టుందే. అమ్మా అరే మీరు కూడా ఉన్నారా అక్క శారదక్క? నేనున్నా అయ్యా నీకోసం వెయిట్ చేస్తాను మేమిద్దరం ఇక్కడ కూర్చొని. ఎట్లున్నారు అక్క? బావగారు ఎట్లున్నారు? ఏమన్నా చేయమన్నా లడ్డు గారు ఎట్లున్నాడు? అందరు సూపర్ సూపర్. నువ్వు కూడా మంచిగానే సూపర్గా కనిపిస్తున్నావు కదా. అవు నేను కూడా సూపర్గా ఉన్నా కదా అందుకు. బిడ్డ వచ్చినా ఎట్లున్నావే? బాగానే ఉన్నా. అబ్బా చాలా రోజులు చూసి సంబరం అనిపిస్తుంది. మొన్ననే వచ్చిపోయినా కదా చాలా రోజులు ఏదవుతుంది. అంతేనా? అంతే అట్లనే ఉంటాయి అమ్మ వాళ్ళకి. ఒక్కరోజు కనబడకపోయినా ఒక సంవత్సరంలా అనిపిస్తుంది రా. నీకేం తెలుసు? అవ్వక్క కరెక్టే. ముచ్చట్లు ఆపండి. పో అమ్మ పో. మానస లోపల పో అమ్మా. నీకు వేడి నీళ్ళు పెట్టమన్నా కదా, పెట్టినావా? పెట్టినా. అవురా మానస పో, మంచిగా స్నానం చేయి. మంచిగా వేడి అన్నం పెడతా నీకు, మంచిగా హాయిగా తిను. అవ్వమ్మ సరే మరి ఇక నేను కూడా పోయేస్తా. సరేనే సరే. సరే అంటే గుడ్ నైట్ రా, గుడ్ నైట్. రేపు రావాలి సరేనా? ఇంటికి రావాలి. అత్త రే మల్లిగా. వచ్చినా ఎట్లున్నావు? మస్తున్నా అక్క, నీకోసం వెయిట్ చేస్తానా. వెయిట్ చేస్తున్నావారా? ఏం వెయిట్ చేస్తున్నావురా? కలిసి కార్తీక దీపం సరే కార్తీక దీపం చూద్దామని ఇద్దరం రెడీ ఉన్నా. టయానికి వచ్చినావు దా కూసో, వేసుకుందాం టీవీ. నువ్వు చూడు ఆన్ చేయి, నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. మంచిగా ఫస్ట్ ఇలా తింటూ చూద్దాం. అవ్వ అక్క అవన్నీ పూరి కానీ ఏం తీసుకొచ్చినాయి నా కోసం? నీకోసం ఆరా? అయ్యో సారీ రా, ఏం తీసుకురాలేరా? ఏం నాకు నిజంగా తీసుకురాలేదా ఏమి? నేనేమో నువ్వు తీసుకొస్తావని మంచి ఆశతో ఉన్నా. అవురా, నేను తీసుకొస్తానే నీ అక్కన, తీసుకురాకపోతే నీ అక్క కాదా? అరే పెద్ద అక్క మంచి అత్త అంది ఇంటికంటే జరన్న ఏమని తీసుకురావాలా? లాస్ట్కి ఒక చాక్లెట్ తీసుకొచ్చిన, ఆశ చాక్లెట్ తీసుకొచ్చిన నేను ఖుషి అయిపోయేటోడిని. ఫిక్కర్ పడకరా, తీసుకొచ్చిన. ఇక ఫస్ట్ తిందా, దాని తర్వాత చూపిస్తా. సరే చెప్పండి. తిన్నారా? తిన్నా. అగో ఏమైనా సైలెంట్ మాట్లాడుతుండ్రు? ఇక చెప్పుండ్రు, ఎందుకు ఏం దాస్తాండ్రు? అరే దాచేదేం లేదు, ఊరికే. అగో వాయిస్ ఎట్లా నత్తాంది? ఏం లేదే, ఇక నువ్వు పోయినావు కదా, అంత బోర్ కొడుతుంది అంత. ఓన్లీ బోరే కొడుతుందా? మిస్ కూడా చేస్తానా. అచ్చా అచ్చచ్చ కాదు కానీ ఎప్పుడొస్తావు? పోయింది ఇప్పుడు, నేను ఎప్పుడొస్తా అని అడుగుతానవా? మళ్ళీ గుర్తుకొస్తాను, మళ్ళా రారాదు జల్దీ. ఇగో నేను చేరుకొని 2 గంటలే అవుతుంది. నేను చేరుకున్న 2 గంటలకే మీరు రామంటిగా ఎందుకు పంపించినట్టు? అయినా నేను ఇంత కష్టపడి వచ్చిన తెలుసా మీకు? అగో ఏమైంది? ఏం చెప్పాలి, వచ్చేటప్పుడేమో ఆటోలు దొరకలే, దాని తర్వాత బస్సు దొరికింది కానీ ఆ బస్సులో కూడా అంత ఎట్లా అనిపించింది. ఈ ఆటో ఆడితో కూడా మొత్తం గొడవలైనాయి, అంతా రోజంతా అసలు బాగాలేదు. అయ్యయ్యో, అందుకే నేను అన్నా మంచిగా జీప్లో నిన్ను ఇక్కడ వరకు డ్రాప్ చేసేవాడిని. ఇక నేను కూడా రాత్రి ఉండొచ్చేవాడిని. చెప్పినా నువ్వేమో అద్దుతి, ఇక మీకు డ్యూటీ ఇంపార్టెంట్ కదా చెయ్యుండ్రి అట్లా అన్నావు. మళ్ళీ మిమ్మల్ని రామంటే నేను రాను, నాకు డ్యూటీ ఇంపార్టెంట్ అన్నారు. అందుకు ఇక నేను కోపంతో అట్లా అన్నా. మీకు అట్లా అనిపిస్తే నేనేం చేయాలి? పోనీతి, నెక్స్ట్ టైం ఇక నిన్ను ఎప్పుడు ఒకదాని ఇట్లా పంపియా, నేనే డ్రాప్ చేస్తా, నేనే పికప్ చేస్తా. మన బండి మీద పోయినాం అనుకో, నీకు వాంతులు రావు. కిటికీలో కింద వేసి మంచిగా గాలి తీసుకుంటూ పోవచ్చు. అవ్వండి, మొత్తం ఎట్లా నువ్వు వాంతులు వచ్చినట్టు అనిపించింది ఆ బస్సులో. మీకు తెలుసు కదా ఇక నాకు ఎట్లా పడదని బస్సు. సారీ బంగారం. ఇక నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడంటే ఎప్పుడు ఇక నేను ఇట్లా పంపియా, నేనే నిన్ను డ్రాప్ పికప్ చేస్తా. వచ్చేటప్పుడు నేనే పికప్ చేస్తా, నాకు డేట్ చెప్పి పెట్టు. ఇక డేట్ ఇప్పుడే చెప్పా, నేను మంచిగా కొన్ని రోజులు ఉండొస్తా. అబ్బా సరే ఇక నీ ఇష్టం. సరే మరి ఇక నేను పెడతా, ఫోన్ పెడతా, పడుకుంటే జరంతా. ఇక నాకు అంత టైర్డ్గా ఉంది అంతా. బంగారం సరే పడుకో. గుడ్ నైట్. ఎంత సంతోషంగా తిరుగుతుంది. నా ఇజ్జతు బజార్లో పెట్టి నన్ను రోడ్ పాలయ్యి చేసిన తర్వాత కూడా ఇంత హ్యాపీగా నవ్వుకుంటా వస్తుందంటే నాకైతే మనసు లేదు అస్సలు. ఎట్లా అనిపిస్తుందంటే ఈరోజు మాత్రం నిజంగానే ఒక కోటర్ కావాలి నాకు. ఎట్లా అనిపిస్తుంది నాకు, కోపం వస్తుందంతా. ఇక నేనైతే వదిలేదు లేదు. నన్ను ఇంతగానో మోసం చేసి నన్ను ఇన్స్టాల్ చేసి సంతోషంగా బ్రతుకుతుందా? ఎట్లా బ్రతుకుతుంది?
అస్సలు బ్రతకనియా, సంతోషంగా బ్రతకనిస్తానా లేదు. నన్ను ఇంత ఘోరంగా ఇచ్చేసింది, నన్ను అంత ఇజ్జత్ తీసేసింది. ఇక దానికి నేను సంతోషం నరకమేందో చూపిస్తా, సంతోషంగా ఉంటుందా. ఆహా వచ్చినావు కదా మానస, ఇక రెడీగా ఉండు ఇక నువ్వు. ఏం బాగుతున్నావురా, పడుకొని మమ్మల్ని పడుకొని పడుకోయే ముసలి, నిన్నెవరేం చెప్తాను. మానస వదిలిపెట్ట నిన్ను.